ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ వస్తే విచారణకు రావడానికి సిద్ధమంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకు వస్తారని కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయితే ఇండియాకు ఎలా తిరిగి వస్తారని ప్రభుత్వం లాయర్ ప్రశ్నించారు. ఇటు కేసు విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ప్రభాకర్ రావుకి సంబంధించి ముందస్తు బెయిల్ పై కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? పూర్తి అప్డేట్స్ అండి సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి అయితే ముందస్తు బెయిల్ వస్తే విచారణకు రావడానికి సిద్ధము అంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు లాయర్ అయితే కోర్టుకు తెలిపారు. అయితే ఇటు తెలంగాణలో ఏదైతే సంచలనం రేపిందో ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇటు ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా పిటిషనర్ తరపు లాయర్ కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకు వస్తారు అంటూ కూడా కోర్టుకు తెలిపారు. ఇటు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయితే ఇండియాకు ఎలా తిరిగి వస్తారు అంటూ కూడా ప్రభుత్వంకు సంబంధించిన లాయర్ అయితే ప్రశ్నించారు. కేసు విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరొకసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ప్రభాకర్ రావుకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు, ఒకవేళ బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ప్రభాకర్ రావు పారిపోవడం జరిగింది. కాబట్టి ఆయనకి సంబంధించిన రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయనను అమెరికా నుంచి ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఈ రోజు హైకోర్టులో ప్రభాకర్ రావు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వారంలోగానే హైదరాబాద్ తిరిగి వచ్చి విచారణకు సహకరిస్తాడని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాది వాదించడం జరిగింది. హైకోర్టు ఆ సందర్భంలో ప్రభాకర్ రావు పాస్పోర్టే రద్దయింది, ఎలా ఇండియాకు వస్తాడని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. కానీ 25వ తారీఖు ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. 25వ తారీఖు మరొకసారి వాదనలు ఉన్న తర్వాత హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రవణ్ రావు కూడా ఈ కేసులో విచారణకు హాజరవుతున్నాడు. 3 రోజులుగా ఈ కేసుకు సంబంధించి 3 సార్లు విచారణకు హాజరు కావడం జరిగింది. ఆయన విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే కేసులో చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఇండియాకు వస్తే కేసులో చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.